మీ బీజేపీ ప్రజల కోసం కొట్లాడాల్సినటువంటి బీజేపీ ఈ రోజున మీరు మీ ఈగోలు హట్ అయి కొట్టుకొని ఇదే ఏదో పెద్ద సెన్సేషన్ ఇష్యూ అయినట్టు దీని మీద వాళ్ళ పంచాయతీ పెట్టి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ విఫలమైనటువంటి హామీల గురించి మీరెవ్వరూ మాట్లాడకుండా ఒక్క స్పీచ్ చూపియండి. బీజేపీ నాయకులు మాట్లాడిన స్పీచ్లు చూపియండి. మళ్ళీ బోనాల జాతర అని బోనాలకు పోతారు, మళ్ళీ అక్కడ పోతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. తెలంగాణ ప్రజల గురించి మీ స్టాండ్ ఏంటి? మీరు ఇంకా తెలంగాణ ప్రజల గురించి మీ స్టాండ్ చెప్పకపోతే మీ బతుకులు బస్ స్టాండే. నేను చెప్తున్నా, ఒకసారి ఎట్లనైతే కేసీఆర్ ముఖం చూసి 2-3 సార్లు ఓట్లు అడుక్కున్నారో కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేస్తారు. కానీ మూడోసారి అదే కేసీఆర్ ఫేస్ పనికొస్తుందా? పనికి రాలే కదా మొన్న. అట్లనే నరేంద్ర మోడీని చూసి ఎన్నిసార్లు ఎంపీ స్థానాలుగా మిమ్మల్ని గెలిపిస్తారు? ఈసారి మోడీ ముఖం చూసేయారు, మోడీ ముఖం చూసేయారు ఈసారి. అరే ఎన్నిసార్లు మోడీ ముఖం చూసి ఓట్లు వేయాలి? వీరకేమైనా వ్యక్తిగత ఇమేజ్లు ఉండాలి కదా అని చెప్పి ప్రజలు వెక్స్ అయిపోతారు. ఏంది కొట్లాటలు పంచాయతీలు? బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది అనుకుంటే మొత్తం తుంగలో దొక్కేసినారు. మంచిగా ఉన్న బీజేపీని తెలంగాణలో కేల్కతం దుకాణం బంద్ చేసిర్రు. ఇది ఇట్లనే ఉంటే సౌత్లో బీజేపీని బొంద పెడతారు. అక్కడ నరేంద్ర మోడీ సౌత్లో బీజేపీని పెంచాలి, గ్రాఫ్ పెంచుకోవాలని చెప్పి అమిత్ షా మోడీ ఆలోచిస్తుంటే ఇక్కడ వీళ్ళు వచ్చి మొత్తం చెడగొడుతున్నారు తెలంగాణలో అని చెప్పి ఓట్లేరు. ఎన్నిసార్లు వేస్తారు? మోడీ ముఖం చూసి ఎన్నిసార్లు వేస్తారు? పబ్లిక్ అయినా ఆలోచిస్తారు కదా ఎన్నిసార్లు వేయాలని చెప్పి. లేకపోతే ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి గొడవలన్నా సైలెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈటెల రాజేందర్ ప్రతిసారి బ్లాక్మెయిల్ చేసేవాడు, ఎప్పుడు కూడా బ్లాక్మెయిలరే. అధ్యక్ష పదవి ఎక్కకపోతే రాజీనామా చేస్తా, అది ఎక్కకపోతే రాజీనామా చేస్తా, ఇది ఎక్కకపోతే రాజీనామా చేస్తా. ఖమ్మంలో చిన్న ఎగ్జాంపుల్, ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమారు బీజేపీ కార్యకర్తను పొట్టు టార్చర్ పెట్టి చంపేస్తే, ఆత్మహత్య చేసుకునేలాగా చేస్తే వీళ్ళందరూ అక్కడ దాకా పోయిండ్రు. ఆ కుటుంబానికి ఎంత ఇచ్చిండ్రు చెప్పాలనా? ఎవరైతే ఆ కార్యకర్త సూసైడ్ చేసుకొని పిచ్చోడు, ఆ కార్యకర్త పిచ్చోడు. బీజేపీ కండువా అని చెప్పి బీజేపీ కోసం కొట్లాడినోడు పువ్వాడ అజయ్ కుమారు. ఇవన్నీ ఎట్లా మర్చిపోయినరానా? ₹1,00,000 ఇచ్చినండి పిచ్చకుంట్లో అందరు కలిసిపోయి. ఆ కుటుంబానికి, కార్యకర్త కుటుంబానికి ఎంత ఇచ్చిర్రు? ₹1,00,000 ఇచ్చిర్రు. ఎవరు ముక్కులో పెట్టుకోవాలి ₹1,00,000? నించున్న కాడ అయిపోతుంది. అంటే మీ కార్యకర్త ప్రాణం విలువ 1,00,000. తర్వాత ఆ ముసలాం ఉందా? ఎక్కడుంది? ఏం చేసిన? ఆ కుటుంబానికి ఏం చేసింది బీజేపీ? ఆ కార్యకర్త కుటుంబానికి బీజేపీ ఏం చేసింది? ఏమైనా చేసిందా? చేయరు. అట్లీస్ట్ మధ్యలో పోయి చూడరు. మరి మీరు ఒక కార్యకర్త కోసమే మీ నాయకులు నిలబడకపోతే ఇక తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? ఎట్లా నమ్మాలి? సో ముందు మీ పంచాయతీలు, మీ గొడవలు పక్కన పెట్టి, ఆడ రాష్ట్రం తగలబడిపోతుంది, 6 గ్యారెంటీలు ఇస్తానని సంక్షేమ పథకాలు పక్కన పెట్టు. ఎవరు కోట్లు లక్షలు ఈ సంక్షేమ పథకాల వల్ల అయిపోవాలని చెప్పి ఎవరు కోరుకోరు. కానీ రాబందుల లెక్క వీళ్ళు పిక్క తింటా ఉన్నారు, కబ్జాలు చేసి సామాన్య భూములు కొల్లగొడతా ఉంటే ఈ రోజున కొన్ని బీఆర్ఎస్ ప్రశ్నించదు, బీజేపీ ప్రశ్నించదు. ఫస్ట్ ప్రజా సమస్యల్ని పట్టించుకోండి. నిజంగా ప్రజా సమస్యల్ని అడ్రస్ చేసుకొని పోతే వాళ్ళే అసలైన అధ్యక్షుడు. ప్రజలను వదిలేసిరు గాలికి. మీకు పదవులు కావాలి. ప్రజా సమస్యలు పట్టుకుంటూ కొట్లాడితేనే కదా మీకు ఫ్యూచర్లో గ్రాఫ్ పెరుగుతుంది, మైలేజ్ వస్తుంది. మెయిన్ బేస్మెంటే వదిలేస్తూ ఉంటే, బేస్మెంట్ లేకుండా ఇల్లు కట్టాలని అంటే వెనకటికి నీలాంటి ఒకడు. మీకు ఏ పదవులు రావాలన్నా, మీరు తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రులు అవ్వాలన్నా ఏ సమస్యలు పట్టుకోవాలి? తెలంగాణ ప్రజల సమస్యలు పట్టుకోవాలా? నిరుద్యోగుల సమస్యలు పట్టుకోవాలా? ఒక్కలన్నా మాట్లాడినా అంటే బీజేపీ తరఫున వస్తే యువ మోర్చా వస్తుంది, కొట్లాడతారు, కథం. మరి మెయిన్ లీడర్లు మాట్లాడకపోతే ఎంతసేపు యువ మోర్చా మాట్లాడుకుంటుంటుంది? ఒక్కరోజు వచ్చిపోయా అంతే, కథం. యువ వికాసం ఏమైంది? ఏం కాలే. ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. 2 సంవత్సరాలు, మళ్ళీ డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది.
ఏమైందయ్యా ఈ 2 సంవత్సరాలు అంటే హైడ్రా తప్ప ఏం గుర్తు రావట్లే మాకు. ఏం చేద్దామని తెలంగాణని అందరు కలిసి. అందుకే చెప్తున్నా, ఇటువంటి సమయంలో బీఆర్ఎస్ పట్టించుకోకపోతే వాళ్ళది 4 ముక్కలాట అయింది. కవిత డైరెక్ట్గా కేటీఆర్ని అటాక్ చేస్తూ ఉంది. ఒక పక్క ఇగో ఆ కిడ్నీ పేషెంట్ చచ్చిపోయింది కదా, ఆ పాపం శాపం ఆ ఆత్మఘోష ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఇట్లాంటివి బట్టి ఇక ముందర వాళ్ళు ఇచ్చేయరు. ఈ కాంగ్రెస్లోనేమో ఇట్లా, బీజేపీనేమో అట్లా. ఇవన్నీ చూస్తూ ఉంటే కొత్త పార్టీకి తెలంగాణలో ఆస్కారం ఉన్నది. సరికొత్త పార్టీ ఎట్లుండాలంటే ముచ్చమటలు పట్టియాలి వీళ్ళందరినీ. మీరు గనక మారకపోతే ఇంకో కొత్త పార్టీ వచ్చి కుంపటి పెడుతుంది. ఏం కుంపటి? తెలంగాణ వాకిట్లో కొత్త పార్టీ కుంపటి. మాకు తమ్నైల్ వచ్చింది టైటిల్, తెలంగాణ వాకిట్లో కొత్త పార్టీ కుంపటి. వస్తేనే బెటరు. ఆ వచ్చేటోళ్ళు ఎట్లా ఉండాలంటే, మా డబ్బున్నోడు ఒక మేనిఫెస్టో ఉండాలి, డబ్బు లేనోళ్ళకు ఒక మేనిఫెస్టో ఉండాలి. ఎవడైనా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అవినీతి చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటట్టు ఉండాలి. ఈ రోజున న్యాయం వైపు లేదు. అసలు డీజీపీ గారు ఏం చేస్తున్నారో మరి స్టేషన్ హౌస్ ఆఫీసర్లతోటి ఇన్స్పెక్షన్లు చేస్తున్నారో తెలియదు, కానీ సిఏలు అందరిని అంటలేను. మళ్ళా సామాన్యుడికి పని జరగట్లే, చితికిపోయినటువంటి బతుకులు అయిపోయినాయి. ఇంత ఘోరమైనటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో ఉంటే వీళ్ళు ఇంకా 6 గ్యారెంటీల గురించి మాట్లాడరు. శ్రీధర్ బాబు గారేమో పిప్పర్మెంట్లు నమ్ముతాడు, రేవంత్ రెడ్డి గారేమో ఫుట్బాల్ ఆడుకుంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఉత్తమమైన మాటలు చెప్తాడు, మా పొన్నమన్నేమో ఎటు మాటలలో అర్థం కాక అయోమయంలో ఉంటాడు, మా కొండా సురేఖక్క ఆ రెడ్డిల నుంచి తనను ఎట్లా కాపాడుకోవాలో అది ఆలోచిస్తూ ఉంటుంది, ఆ సీతక్కనేమో కడవ మీద కడవ పెట్టి అని పాటలు వేసుకుంటా సోషల్ మీడియాలో వెళ్తూ ఉంటుంది. మరి ఏం చేస్తారు తెలంగాణ మొత్తం ఆగమై? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమో ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నాయా, మా ఆడబిడ్డ మీద, నా ఇంటి బిడ్డ మీద, నా బిడ్డ పేరు మీద ఏ గిరిజన రైతుల భూములు అప్పనంగా నొక్కేద్దామా, కొల్లగొడదామా, వాళ్ళని తుంగలో తొక్కుదామా అని చూస్తాడు. ఆ తిరుపతి రెడ్డి ఏమో వెనకాల ఎగేసుకొని పోయి పోలీసులను పెట్టి, రౌడీలను పెట్టి, గూండాలను పెట్టి బెదిరిస్తాడు. మా ఆడ ఏజెన్సీలను రోడ్డు మీద పడేస్తాడు. నవనిర్మాణోడికి నిర్మాణం చేస్తాడు తెలంగాణను కట్టబెట్టి. జూపల్లి కృష్ణారావు ఏమో లిక్కర్ స్కామ్ చేస్తాడు. అంటే జూపల్లి వెనకాల ఇంకో పిల్లు ఉన్నదిలే, కలిసే చేస్తారు. ఆయన ఒక్కడి వల్ల కాదు, కానీ ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు. 1000 కోట్ల లిక్కర్ స్కామ్ అయింది, ఎవ్వడు మాట్లాడు. బీజేపీ మాట్లాడు. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ చేసింది, అక్కడెక్కడో ఢిల్లీలో చేస్తే ఈ బీజేపీ వాళ్ళు పోయి ప్రెస్ మీట్ పెట్టి లిక్కర్ స్కామ్, వాషింగ్ పౌడర్ నిర్మా టైప్లో చెప్పిండ్రు. సంతోషం. మరి తెలంగాణలో 1000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగింది. కాంగ్రెస్ అధికార పార్టీ వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ మారింది, బ్రాండ్లు మారినాయి. మరి మీ బీజేపీ వాళ్ళకి పడతలేదా? మరి ఇప్పుడు ఎందుకు పెట్టరు ప్రెస్ మీటు? ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కదా. మరి లిక్కర్ స్కామ్ బయట పెట్టాలి కదా, ఎంక్వైరీ చేయాలి కదా. బీఆర్ఎస్కి ఎట్లాగో పట్టదు, చేస్తలేరు. మరి మీకేమైంది? ప్రజలకేమైనా వస్తుందా మీ కొట్లాటలు పంచాయతీల వల్ల? మా తెలంగాణ ప్రజలకు మీ రాజకీయ నాయకుల వల్ల ఒరిగింది ఏమైనా ఉందా ఇప్పటిదాకా? ఒక్కడంటే ఒక్కడు మాస్ లీడర్ ఎవడన్నా కనబడుతుండ తెలంగాణలో? ఒక మంచి గ్రేస్, మా కేసీఆర్ మంచిగా ఉన్న కేసీఆర్ని మార్చి పడేసినారు. ఆయన ఇప్పుడు ఇంకా కొట్లాడమంటే ఏం కొట్లాడతాడు? ఇంకా మాట్లాడమంటే ఏం మాట్లాడతాడు?